విరించిర్దీర్ఘాయుర్భవతు భవతా తత్పరశిరః చతుష్కం సంరక్షం సఖలు భువి దైన్యం లిఖితవాన్ విచారః కో వా మాం విశద కృపయా పాతి శివతే కటాక్ష వ్యాపారః స్వయమపి చ దీనావనపరః. తాత్పర్యము: ఓ పశుపతి, బ్రహ్మదేవుడు నా నుదిటిపైన వ్రాసిన వ్రాత కారణంగానే నేను దుష్టుడనయ్యాను. అందువలననే నిన్ను ధ్యానం చేయలేకపోతున్నాను. చెడు ఆలోచనలను కలిగించే ఆ బ్రహ్మరాతిని చెరపడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఆ రాత చెరపడం నీకు సాధ్యం కావడం లేదా? అదే నిజమైతే చెడు వ్రాత వ్రాసిన 5వ తలని చాలా తేలికగా నీ గోళ్ల కొసలతోనే పువ్వు కాడ త్రుంచినట్లుగా త్రుంచేశావు గదా. మరి అట్లాగే నీ దయతో నా నుదిటిపైన ఉన్న చెడు రాతను కూడా నువ్వు చెరిపివేసి నన్ను రక్షించు. అప్పుడు నేను నిరంతరం ధ్యానం చెయ్యగలుగుతాను. మహాదేవుడు అనుగ్రహిస్తే బ్రహ్మరాతిని కూడా చెరపగలడు. ఆ విషయాన్ని గురించి ఆయనను శరణవేడితే ఆయన అనుగ్రహంతో ఆ చెడురాత నుండి మనం బయట పడగలమనే విషయాన్ని గుర్తించాలి. సర్వజ్ఞుడైన సర్వసమర్థుడైన పరమేశ్వరునికి మాత్రమే దేన్నైనా వేడుకోవాలి. బ్రహ్మరాతనే మార్చగలవాడు దేనిని ఇవ్వలేడు, అన్నింటినీ అనుగ్రహించగలడని అర్థము.